మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపు కోరుతూ జెన్నారెడ్డి భరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు మహబూబాబాద్ మండలంలోని అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన కంబాలపల్లిలో ఉపాధి హామీ పని కూలీల వద్ద ప్రచారం నిర్వహించి మహబూబాబాద్ పార్లమెంటుకు బలమైన అభ్యర్థి పోరిక బలరాం నాయక్ అని ఇదివరకే కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవంతో అప్పుడు పార్లమెంట్లో అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేసి ప్రజల గుండెల్లో మంచి స్థానం సంపాదించిన వ్యక్తి అని, కావున ప్రజలంతా ఆలోచించి ఓటు వేస్తే మళ్లీ పోరిక బలరాం నాయక్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం తప్పకుండా వస్తుందని, ప్రజలకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను వివరిస్తూ ఓటు కాంగ్రెస్కే వేయమని మురళీ నాయక్ అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా అధ్యక్షురాలు బాత్క స్వర్ణలత, జిల్లా కాంగ్రెస్ నేతలు చీరిక ఉపేందర్ రెడ్డి, బెల్లంకొండ శ్రీనివాస్ గౌడ్, కమటం వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను కంబాలపల్లి గ్రామం ఈ 100 రోజుల పనికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ నెల 13వ తారీఖు నాడు ఎంపీ అభ్యర్థుల ఓట్లు అడగడానికి వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి 3 ఎంపీలు, కవితమ్మ ఎంపీగా చేస్తుంది. ఇప్పుడు 2014లో బలరాం నాయక్ గారు చేసిండ్రు, 2018లో సీతారాం నాయక్ గారు చేసిండ్రు. వీరు 3 ఇంతకుముందు నిలబడ్డ ఎంపీ క్యాండిడేట్లే. ఈ 3ను మీరు బేరీ చేసుకోండి ఎవరైతే బాగుంటుంది అని. చాలాసార్లు బలరాం నాయక్ గారు మాతో పాటు కంబాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఎంపీ కవిత ఒకసారి ఎమ్మెల్యే గెలిచింది 2009లో, 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత మళ్ళీ మొన్న ఎంపీగా గెలిచింది 2018లో. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇన్నిసార్లు ప్రజలతోటి మమేకమై ఉన్న కవిత మనకేమైనా అభివృద్ధి చేసిందా? ఏమనంటే పేర్లు గుర్తుపెట్టుకుంటుంది, ప్రతి ఊరు వస్తుంది, అమ్మ అవ్వ అక్క అనుకుంటూ, లక్ష్మక్కనో సీతక్కనో అనుకుంటూ మాట్లాడుకుంటూ పోయింది. కానీ ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాలు తట్టడం మట్టి పోసింది లేదు. ఇప్పుడు మనకు పోటీ అంటే కాంగ్రెస్కును బీజేపీకి దేశంలో. బీఆర్ఎస్ అయితే ఎవరు లేరు ప్రధానమంత్రి అభ్యర్థి. కాబట్టి టీఆర్ఎస్కు లేదా బీఆర్ఎస్కు ఓటేస్తే మురికి కాలువలో పడేసినట్టే. అందుకే ఒక్కసారి ఆలోచించండి. కేంద్ర మంత్రి అయితే మళ్ళీ నిధులు ఎక్కువ తెచ్చుకోవచ్చు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నామా. దయచేసి ఒక్క అవకాశం చేతి గుర్తుకు ఓటేసి, బలరాం నాయక్ గారి చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలమైన అభ్యర్థి బలరాం నాయక్ గారిని భారీ మెజార్టీతోటి గెలిపించండి. ఆయన గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు అవుతారు. ఒక్కసారి ఆలోచించండి, ఆలోచించి ఓటు వేయండి అని చెప్పేసి మీ అందరినీ చేతులెత్తి జోడించి